వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రజెంట్ నేను ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్నా. ఇక్కడ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎక్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అందరూ చాలా మంది క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సో సోషల్ యాక్టివిస్ట్ కి సంబంధించిన క్వార్టర్లు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, సో చాయ్ కొట్టలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్, డబ్బులు లేవు అని అంటారు, బట్ ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ ఉందని చెప్పి క్లబ్ కట్టడం కోసం ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్వార్టర్ కి అండ్ అలాగే షాపులు ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ లోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాదా ఇన్నయ్య గారు ఇక్కడే ఉంటారు. సోషల్ యాక్టివిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఇన్నయ్య గారు అందరికి కూడా తెలుసు. సో గత ప్రభుత్వంలో కూడా ప్రజా సమస్యల పైన ప్రశ్నించినారు, ఈ ప్రభుత్వంలో కూడా ప్రశ్నిస్తున్నాడు. సో గేట్ ఎంటర్ అవ్వగానే మొట్టమొదటి క్వార్టర్ గాదా ఇన్నయ్య గారివి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో గాదా ఇన్నయ్య గారు చదివిస్తున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడే ఉండి చదువుకుంటారు, ఇక్కడే ఉండి కాలేజ్లకు వెళ్తారు, ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే ఇక్కడ కొన్ని షాపులు కూడా మీకు కనబడతా ఉన్నాయి, జిరాక్స్ షాపులు కూడా ఉన్నాయి. అండ్ అట్లాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మీకు కనబడతా ఉంది మస్తాన్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ సోల్డ్ హియర్ అని చెప్పి మీకు కనబడతా ఉంది. సో ఇట్లా ఈ క్వార్టర్స్ లో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలి. సుమారు 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారు. సో క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి కేబినెట్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడే ఉంటారు. మొన్ననే 3 కోట్లు పెట్టి ఆయన క్వార్టర్ ఏకంగా మంచి ఇట్లా 5 స్టార్ హోటల్ ని తలపించేలాగా 3 కోట్లు పెట్టి రిపేర్ చేయించుకున్నాడు, మరమ్మతులు చేయించుకుంటారు. పైసలు లేవు అంటారు, కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతామంటారు. పైసలు లేవు అంటారు, క్వార్టర్లు రిపేర్ చేయించుకుంటారు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఆయన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా. సో ఒక ఎక్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పి కూడా మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో మీరు ఖాళీ చేయకపోతే వాటర్ కట్ చేస్తాం, కరెంట్ కట్ చేస్తాం అని చెప్పి కూడా అధికారులు వచ్చి వీళ్ళందరినీ దందం చేయడం జరిగింది. సో గాదా ఇన్నయ్య గారు ఇక్కడ లేరు, మేబీ వస్తుండొచ్చు. సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం అనే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది ఎక్స్క్లూజివ్ గా. సో ముఖ్యంగా కొంతమంది యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇక్కడ ఉండడం జరిగింది, బస చేయడం జరిగింది. ఇప్పటికి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు మినిస్టర్ క్వార్టర్స్ కంటే ఎక్కువ కూడా ఇదే క్వార్టర్స్ లో ఎక్కువ ఉంటాడు, అందరిని కలుస్తాడు విజిటర్స్ ని. అండ్ 2 క్వార్టర్స్ తీసుకున్నారు. అండ్ అట్లాగే వీళ్ళందరూ జీవనోపాధి ఎన్నో ఏళ్ల నుంచి మాట్లాడతారు అన్న నోటీసులు ఎందుకు వచ్చినాయి, అసలు ఏం చేద్దామని. ఒక 30 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇది యాక్చువల్లీ కిషన్ సింగ్ ఎక్స్ఎంఎల్ఏ కదండి, ఆయన సిక్ అయిపోయాడు. వాళ్ళకి బాగా నోటీస్ వచ్చాయి మాకు అందరికి. 1st, 2nd, 3rd, 4th, 5th నోటీస్ వచ్చినాయి. మొన్న మాత్రం సైడ్ వారు కాల్ చేసి చెప్పారు. అంతవరకు మేము ఆల్రెడీ శ్రీవారికి లెటర్ ఇచ్చాము, సెక్రటరీ కలిసాము, చూస్తామని చెప్పారు. అంతే, చూస్తాం, ఆలోచిస్తామని చెప్పి అంతే. సో ఖాళీ మాత్రం చేయాలి కంపల్సరీ అని చెప్పి అట్లే అనలేదు, కాల్ లెటర్స్ ఇచ్చారు, గట్టి మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. కాకపోతే నాకేంటంటే కొంతమంది చెప్పింది ఏంటంటే లైక్ వాటర్ కట్ చేస్తాము, లైక్ అందరితో పాటు మాకు లెటర్స్ ఇచ్చాయి. అందరికి అదే మ్యాటర్ ఉంది, మామూలు ఫోర్స్ చేయలేదు. మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, వెయిటింగ్ ఫర్ రిజల్ట్. సో రిక్వెస్ట్ అయితే పెట్టారు, బట్ వాళ్ళు ఆలోచిస్తామని చెప్పారు. అంతే. సో శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆయన ఏమన్నారు, మొత్తం అంతా షాపులు అంతా కలిసి తీసుకెళ్ళాము, లెటర్ ఇచ్చాము. సెక్రటరీ చెప్తా అని చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళ్దామని అనుకుంటున్నాము. మాకు అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తాం. అంటే ఎంత ఉంటుందండి ప్లేస్ ఇక్కడ? 11 acres. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ అవసరం అని మీకు అనిపిస్తుంది? నా దృష్టిలో అయితే వేస్ట్. మీ దృష్టిలో అయితే వేస్ట్, ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ ఉంది, ఇక్కడ అంత అవసరం లేదని. వేస్ట్, నా దృష్టిలో వేస్ట్. నేను 30 years ఉంటుంది ఇక్కడ, నేను వేస్ట్ నా దృష్టిలో. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా సాఫ్ట్ పర్సన్ ఉన్నారు మీరు, నవ్వుతూ సమాధానం చెప్పారు. ఎస్ సార్. సో ఇక్కడ కాంగ్రెస్ లో ఇదేనా? సో ఇది పరిస్థితి. ఇక్కడ పర్మిషన్ ఉండదంట, ఇక్కడ పర్మిషన్ ఉండదు, ఇక్కడ ఏముండదు. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ఘోరంగా ఉందో దానికంటే డబల్ ఘోరంగా ఉంది. మరి శ్రీధర్ బాబు గారు ఏమని చెప్పిర్రా, ఇది మన కేర్ ఆఫ్ అడ్రస్, ఇక్కడ రావద్దని చెప్పి. మరి ప్రజాస్వామ్యమా ఇది? మీడియాని అడ్డుకుంటే ప్రజాస్వామ్యమా? ఇక్కడ నోటీసులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మా బాధ్యతగా మా కంప్లైంట్ వచ్చింది. గాదా ఇన్నయ్య గారు కంప్లైంట్ ఇచ్చినారు,
మాట్లాడమని చెప్పినారు, ఆయన బాగా చెప్పుకుంటామన్నారు. సో ఆయన కోసం వచ్చినాం. ఆయన కూడా ఆయన క్వార్టర్ కూడా ఇక్కడే ఉన్నది. సో అందుకని చెప్పి మేము చేస్తున్నాము. ఆయన ఇంట్లోకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా గేట్ లోపలికైతే రావాలి కదా. సో గేట్ లోపలికైతే రావాలి కదా. ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ షాపులు పెట్టుకొని ఉంటున్నారు. సో మిగతా వాళ్ళంటే డబ్బు ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఖాళీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి పైసలు ఉన్నాయి. కానీ షాపుల వాళ్ళ పరిస్థితి ఏంది? షాపుల వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎందుకు తాగి తందనాక మీకు కాన్స్టిట్యూషన్ క్లబ్ పైసలు లేవు అని ఒక పక్క మాట్లాడుతూ, సో పైసలు లేవు అని ఒక పక్క మాట్లాడుకుంటా మళ్ళీ మీరు కాన్స్టిట్యూషన్ క్లబ్ కావాలంటారు. ప్రభుత్వం నడపనికి శాత కావట్లేదు అంటారు, మళ్ళీ కాన్స్టిట్యూషన్ క్లబ్ కావాలంటారు. ఢిల్లీలో ఆల్రెడీ ఉంది. ఇక్కడ మీకు బోట్స్ క్లబ్ వాడుకుంటున్నారు, నిజాం క్లబ్ వాడుకుంటున్నారు. ఇంకా ఏ క్లబ్బులు తక్కువైనా అని మీకు క్లబ్బులు కావాలండి? ఎందుకంటే హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తున్నారంటే సో ఏంటంటే ఎటొచ్చి ఇప్పుడు ఈ 11 ఎకరాలు మంచి ప్లేస్ లో ఉంది, మంచి డబ్బున్న ప్లేస్ లో ఉంది, మంచి కొన్ని ఎకరాలు ఉన్నాయి, 111 ఎకరాలు ఉన్నాయి, మంచి క్వాలిటీ ఆఫ్ డబ్బు వచ్చే ల్యాండ్ బ్యాంక్ ఇది. సో ఈ పరిస్థితిలో, ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్తున్నారు. దేనికంటే ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ లేదా, కాన్స్టిట్యూషన్ క్లబ్ కట్టడానికి గవర్నమెంట్ కి ఎక్కడ కూడా ప్లేస్ లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, అండ్ అలాగే స్పీకర్ గారిని, హానరబుల్ స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ చేసేది ఏముంది? పైసలు ఉన్నాయా మీకు కట్టడానికి? గవర్నమెంట్ లో డబ్బులు లేవు కదా, సంక్షేమ పథకాలు ఈయనకి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. కానీ కాన్స్టిట్యూషన్ క్లబ్ కట్టడానికి పైసలు బాగా వస్తున్నాయి. ఎందుకు? కడితే కమిషన్లు వస్తాయి, దాని ద్వారా 20% 30% తీసుకొని పంచుకోవచ్చు, అంతే కదా. సో అందుకే ఇక్కడికి అడుగు పెట్టనిస్తలేరు, ఇక్కడ మాట్లాడిస్తలేరు, మైక్ పెట్టనిస్తలేరు, మాట్లాడతలేరు. అట్లీస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు కేసులన్నా పెట్టారు మా మీద, మీరేమో ఏకంగా అవమానించి ఎల్లగొట్టి పంపిస్తా ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నా. నేను అనవసరంగా నేను చెప్తా ఉన్నా, మీకు ప్రాబ్లం ఉంటే దయచేసి దమ్ముంటే నా మీద కేసులు పెట్టుకోండి. ప్రభుత్వాన్ని కించపరచడానికి కేసులు పెట్టుకో, లేకపోతే పోలీసులు లాఠీ చార్జ్ చేసుకో. 41 CRPS ఇక్కడ ఉన్నారా సెక్యూరిటీ గార్డులు? మీకు గన్ ఉందా? గన్ పెట్టి పేల్చేయండి, మైక్ పెడితే. ఆల్రెడీ పెట్టారు, మల్కాజ్గిరిలో కేసు పెట్టారు, ఇప్పుడు ఇది ఒకటి తక్కువైంది. సో ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. సో మాకు కూడా బాధ్యత ఉన్నది. మీరు చెప్పినంత మాత్రాన మేము విని వెనకపోయేంత పరిస్థితి లేదు. ఖచ్చితంగా మైక్ పెడతాం, ఎక్కడికన్నా వచ్చి మాట్లాడతాం, సెక్రటరియట్ లో పెడతాం, ఆదర్శ్ నగర్ లో పెడతాం, ఇంకో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పెడతాం, ఎక్కడన్నా పెడతాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఓకే. సో ముందుగా పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి కాన్స్టిట్యూషన్ క్లబ్ కట్టడానికి అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.